హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వినాయక చవితికి కావులు వెళ్దామని బయలుదేరామన్నమాట. ఫుల్ లగేజ్ ఉంది. ఎప్పుడు వెళ్ళినా డిక్కి నిండిపోద్ది అనమాట. అసలు పిల్లలకి కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. అంత లగేజ్ వేసుకొని వెళ్తాము. ఇంకేం చేద్దాము, అక్కడ ఫర్నిచర్ అంటూ ఏం లేదండి. ఈ మధ్య మేము ఓన్ హౌస్ తీసుకున్నాం కదా, ఫర్నిచర్ అంటూ ఏం లేదు. అక్కడ ఎవరు ఉండరు అనమాట. ఇంకా మేమే 2-3 డేస్ ఉంటామన్నమాట. ఎప్పుడన్నా వెళ్ళి 1 ఇయర్కి ఒక్కసారి 2 సార్లు వెళ్తాము. ఇంకా అన్నీ కొనిపెట్టి అక్కడంతా దుమ్ము పట్టడము ఎందుకులే అని మేము ఆడ ఏం కొనలేదనమాట. ఇంకేం కావాలన్నా మేము ఇక్కడ నుంచి నేను తీసుకొని వెళ్తాను, మళ్ళీ అక్కడ వాడుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేస్తారనమాట. అందుకని ఎప్పుడు చూడు ఫుల్ ఉంటుంది, డిక్కి నిండిపోద్ది అనమాట. ఒక 2 రోజులు ఉన్నా కానీ మొత్తం తీసుకొని వెళ్ళాలి కాబట్టి, మనకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళాలి కాబట్టి లగేజ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకి కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇది బెంగళూరులో కేబుల్ బ్రిడ్జి అనమాట. ఇది టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటుంది. ఫుల్ రష్ ఉన్నింది, అసలు ట్రాఫిక్ ఉన్నింది. మేము సిటీ దాటేసరికి 2.5 అవర్ పట్టిందనమాట. ఎందుకంటే వినాయక చవితి కదా, ఇంక అందరూ ఊర్లకి అట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ట్రాఫిక్ మనతో బీభత్సంగా ఉన్నింది. మామూలుగా బెంగళూరులో ట్రాఫిక్కే ఎక్కువ, ఆ రోజు మాత్రము చాలా ఎక్కువ ఉన్నింది. ఎందుకంటే 2 days 3 days హాలిడే అలిగి పెట్టుకుంటే మనకు 1 వీక్ హాలిడే వస్తుందంట. ఇంక అందులో వినాయక చవితి అందరూ ఎవరు నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు. మేమేంటంటే వినాయక చవితి ముందు రోజు ఈవినింగ్ బయలుదేరాము. 4:30 ఆ టైం బయలుదేరాము. సిటీ దాటేసరికి 6:30 అయింది. అంత ట్రాఫిక్ ఉన్నింది. ఇంక ఇక్కడ మేము ఎంపైర్ దగ్గర ఆగాము. ఎప్పుడు వెళ్తున్నా ఎంపైర్ దగ్గర ఖచ్చితంగా ఆగుతామన్నమాట. టీకు కాఫీకో ఆగుతాము. అక్కడ కొంతసేపు కూర్చొని ఇంకా పిల్లలు పానీపూరి అవి కావాలన్నారు. ఇంకా వాళ్ళకి పానీపూరి, ఇంకా మేము కూడా కాఫీ టీ చెప్పుకొని కొంతసేపు కూర్చుని టీ అయి తాగేసి బయలుదేరేసాము. 이게 있다. 이게 뭐합니까? మేము కావాలనేసరికి నైట్ 2 అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి నేనేం వీడియో తీయలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా క్లీనింగు అదంతా బాగా లేట్ అయిపోయింది. నేను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. వినాయక చవితి వీడియో కూడా ఇంకా నేను పెట్టలేదనమాట. ఖచ్చితంగా పెడతాను, నెక్స్ట్ వీడియో పెడతాను. ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి బయలుదేరాము. మనము వినాయక చవితికి చందాలు అడుగుతుంటారు పిల్లలు. తాడు కట్టేసి మధ్యలో వెహికల్స్ పోనీయకుండా ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు చాలా తగ్గినట్టుంది అది. అప్పుడు పిల్లలందరూ అలాగే చేసేవాళ్ళు. ఇక్కడ తిరుపతి దగ్గర మేము ఆగాము. నైట్ డిన్నర్ అయ్యి చేద్దాంలే అని ఆగామన్నమాట. ఇక్కడ చాలా వెహికల్స్ బొమ్మలు ఎత్తుకొని పోతూ ఉన్నారు. వినాయకుడు బొమ్మలు తీసుకొని వెళ్తూ ఉన్నారు అనమాట. చాలా వెహికల్స్ ఆగున్నాయి. నేను ఇంటి దగ్గర నుంచి రైసు చపాతీ అవి చేసుకొని వచ్చాను. మళ్ళీ నైట్ టైము హోటల్స్ ఉంటాయో ఉండవో, లేట్ అయిపోద్ది కదా బాగా అని ఇంటి దగ్గర నుంచి నేను కొంచెం దద్దోజనం అవి చేసుకొని వెళ్ళాను అనమాట.
మనం ఎప్పుడన్నా ట్రావెలింగ్ అట్లా వెళ్ళేటప్పుడు దద్దోజనం వల్ల కలుపుకొని వెళ్ళాలంటే పెరుగు తక్కువ వేసుకొని పాలు ఎక్కువ వేసుకున్నామంటే మనకు పులుపు రాదనమాట. జస్ట్ కొంచెం పెరుగు వేసుకొని పాలు ఎక్కువ వేసేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, పులుపు రాదు. మనకి 1 డే అలాగే మూత పెట్టి ఉన్నా కానీ బాక్స్ పులుపు రాదు. ఇలా ట్రై చేయండి. ఇంకా ఇంటి దగ్గర టమోటా కర్రీ చేసుకొని వెళ్ళాను. ఎగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ పాడైపోతాయిలే అని అన్నట్టుగా నేను ఎగ్స్ వేసేసి టమోటా కర్రీ లాగా చేశాను, చపాతీ చేశాను అనమాట. నేను ప్లేట్స్ ఆ హడావిడిలో లగేజ్ అంత సర్దుకోవడం హడావిడిలో నేను ఇంటి దగ్గర నుంచి ప్లేట్స్ తీసుకోకపోవడము మర్చిపోయాను. మామూలుగా అయితే డిస్పోజల్ ప్లేట్లు తీసుకొని వెళ్తాను ఎప్పుడు వెళ్తున్నా, అవైతే తినేసి పడేసేయచ్చు కదా అని డిస్పోజల్ ప్లేట్స్ తీసుకొని వెళ్తాను. ఈసారి మర్చిపోయాను. ఇంకా అలాగే మామూలు బాక్సుల మీద ప్లేట్స్ మూతలు ఉంటాయి కదా, వాటి మీద అడ్జస్ట్ అయ్యి తినేసాము. ఇక్కడ నెల్లూరులో ఇది ఏసీ నగర్ అనమాట. ఏసీ నగర్లో ఇలా జింకలు లాగా లైటింగ్ వేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక టీం లాగా వేస్తారంట. చాలా బాగుంది. మా అత్తయ్య వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్ళాము అక్కడికి. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వినాయక చవితి బ్లాగ్ పెడతాను, కంపల్సరీగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.